హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీరు చూసే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి. ఎందుకంటే మా అమ్మగారు ఈ కేక్ని మా తమ్ముడు బర్త్డే అయినా నా బర్త్డే అయినా సరే మా బర్త్డే టైంలో తప్పకుండా చేసే కేక్ అన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కేక్ రెసిపీ అనేది మా మమ్మీకి ఎలా తెలిసిందని కూడా నేను అడిగాను. ఈ రెసిపీని తను ఏ టీవీ ఛానల్లో కూడా చూసి నేర్చుకోలేదంట. పేపర్లో ఎక్కడో ఒక చిన్న కోలంలో ఈ రెసిపీ అనేది రాసి ఉంచారట. దానిని చక్కగా నోట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎగ్జాక్ట్గా తను తయారు చేసి మా అందరికీ పెట్టేది. సేమ్ రెసిపీని ఈరోజు మీ అందరికీ తను ఏ విధంగా అయితే చేసేదో అలాగే మీకు చేసి చూపించడం ఈరోజు చేస్తున్నాను. మీరు కూడా నేను ఎలా అయితే చెప్పానో అలాగే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ఈ కేకుల కన్నా ఈ కేక్ చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో గీని యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పూర్వకాలంలో మా మమ్మీ ఎలా చేశారు అని చెప్పి మీకు ఎగ్జాక్ట్గా చెబుతానన్నాను కాబట్టి ఇలా మీకు నెయ్యితో నేర్పిస్తున్నాను. తర్వాత అందులో పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. పౌడర్ షుగర్ అంటే నార్మల్గా షుగర్ని తీసుకొని దాన్ని బాగా మిక్సీ చేసేయండి. అదే పౌడర్ షుగర్. రెండింటిని బాగా కలపండి. ఈ విధంగా బెలూన్ విస్క్ సహాయంతో కలుపుతున్నాను. నేను ఈ రెసిపీలో ఎక్కడ బీటర్ అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఒక్కసారి ఎగ్ టెస్ట్ చేసుకొని అప్పుడు మీరు కేక్స్లోకి యూజ్ చేయాలి. ఎగ్ టెస్ట్ ఎలా చేయాలి అన్నది నేను లెసన్ నెంబర్ 1 అండ్ లెసన్ నెంబర్ 2 అన్నది కింద వీడియోస్లో మీరు వెళ్ళి చూస్తే ఉంటాయి. ఎవరైనా కొత్తగా చూస్తే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. మీకు చాలా మటుకు తెలియనివి తెలుస్తాయి అన్నమాట. ఈ విధంగా ఎగ్ టెస్ట్ ఎలా చేయాలో కూడా అక్కడ నేను నేర్పించాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ మీరు అందులో వేసేయండి. ఈ ఎగ్స్ అన్నిటినీ మనం చక్కగా అందులో వేసిన తర్వాత బాగా హ్యాండ్తో మిక్స్ చేయాలి. ఎంత బాగా బీట్ చేయాలంటే మొత్తం ఎగ్స్ తర్వాత మనం వేసిన గీ షుగర్ అంతా బాగా కలిసి మంచిగా బ్యాటర్ అనేది ఫామ్ అవ్వాలి. మీరు ఇలా చేయలేను అనుకుంటే మీరు మిక్సీలో మొత్తం ఎగ్స్ అన్నీ వేసి కూడా బీట్ చేసి దానిని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా పర్ఫెక్ట్గా మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీరు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసినప్పుడు కొద్దిగా మంచిగా ఉన్నది అంటే ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉన్నది వేసుకుంటే మీకు ఎక్కడ ఎగ్ స్మెల్స్ రావు. ఎందుకంటే చాలామంది ఈ కంప్లైంటే చెప్తున్నారు. నాకైతే ఎప్పుడూ రాలేదండి. అందుకే మీకు చెబుతున్నాను, మీరు ఎసెన్స్ అన్నది మంచిది యూజ్ చేయండి. ఈ విధంగా అన్నీ బాగా కలిసిపోవాలి. తర్వాత జల్లించుకొని పక్కన పెట్టిన మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మైదా పిండిని ఒక్కసారి జల్లించుకొని మాత్రమే మనం కేక్స్లో యాడ్ చేయాలి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. నేను కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిపేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మొత్తం అంతా ఒక్కటే బౌలు ఒకటే బీటర్ సహాయంతో అంటే హ్యాండ్ బీటర్ సహాయంతో చక్కగా చేసేస్తున్నాను అనమాట. ఈ కేక్ చేయడానికి మీకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు, బాగా హంగామా పడిపోవక్కర్లేదు, చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మీకు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది కదా, ఈ టైంలో మీరు యాడ్ చేయవలసింది బటర్ మిల్క్, అదే అండి మజ్జిగ. దీనిని ఎలా తయారు చేశారు అనుకుంటే ఇక్కడ 1 కప్ మజ్జిగ అన్నది తీసుకోమన్నాను కదా, అరకప్పు పెరుగు, మిగతా అరకప్పు వాటర్ యాడ్ చేస్తే మీకు ఈ విధంగా 1 కప్ అన్నది బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసినట్టుగా కలిపేసుకోండి. ఇప్పుడు మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే బ్యాటర్ అన్నది ఎలా ఉందో చూడండి. కన్సిస్టెన్సీ అన్నది చాలా పర్ఫెక్ట్గా మీకు కనబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే మన కేక్ బ్యాటర్ అన్నది ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లో వేసేద్దాం. ఇక్కడ నేను యూజ్ చేసే కేక్ టిన్ కూడా మా మమ్మీ ఆ టైంలో యూజ్ చేసిన టిన్నే మీకు చూపిస్తున్నాను. ఎంతో భద్రంగా దాచింది.
ఇందులో కూడా చాలా సైజెస్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే 1/2 kg, 1 kg, 2 kg సైజెస్ దాకా ఈ టిన్స్ ఉన్నాయి. మీకు ఈ టిన్స్ ఎక్కడ దొరికాయని చెప్పి మీరు అడగొచ్చు. ఈ టిన్ అన్నది అప్పట్లో నార్మల్గా దొరికే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అందులోనే తీసుకుందనమాట. ఈ కేక్ టిన్ని చాలామంది అడిగి తీసుకువెళ్తూ ఉంటారు మా మమ్మీ దగ్గర. ఎందుకంటే ఈ కేక్ టిన్లో కేక్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది, ఎవరడిగినా సరే ఇస్తుంది. ఈ గిన్నె లోపల మీరు ఎటువంటి బటర్ పేపర్ని కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. చక్కగా ఆయిల్ని కానీ బటర్ని కానీ గీని కానీ తీసుకొని కేక్ టిన్ చుట్టూ అప్లై చేసేయండి. అప్పుడు మన కేక్ బేక్ అయిన తర్వాత చాలా ఈజీగా బయటకు వస్తుందన్నమాట. ఆ ట్యూబ్ లాగా ఉంది కదా హోల్ భాగం, అక్కడ కూడా బటర్ని అది బాగా అప్లై చేయండి. అప్పుడే కేక్ బేక్ అయిన తర్వాత చాలా ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద ఇలా క్యాప్తో బాగా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఈ కేక్ టిన్తో పాటు మీకు ఇటువంటి మట్టు లాంటిది కూడా ఇస్తారు. అంటే ఆ చిన్న గిన్నె లాంటిది ఉంది కదా, అది ఇస్తారు. దాని లోపల ఇసుక అన్నది మీరే ఫిల్ చేసుకోవాలి, వాళ్ళేం ఫిల్ చేయరు. ఈ విధంగా నార్మల్గా ఉన్న ఇసుకని యాడ్ చేసేసుకొని ఇలా స్టవ్ మీద ముందే పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకోండి. ఎంత సిమ్లో ఉంటే అంత మంచిది. ఇంత హైలో అయితే ఉండకూడదు అని చెబుతున్నాను అనమాట. కేక్ ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ అన్నది మీరు ఈ విధంగా కేక్ తయారు చేసుకోండి. అంటే బ్యాటర్ తయారు చేసుకునే ముందే మీరు ఇది ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాలు. తర్వాత మీరు తయారు చేసుకున్న కేక్ టిన్ని దాని మీద పెట్టేసి ఈ విధంగా 1 అవర్ పాటు బేక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బేక్ చేయండి, హైలో అస్సలు పెట్టకూడదు. ఒక 1 అవర్ తర్వాత మన కేక్ అన్నది పర్ఫెక్ట్గా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇల్లంతా. ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీరే చూడండి. 1 అవర్ అనేసరికల్లా ఎంతసేపా అని మీరు అనుకోవచ్చు. కానీ స్లోగా బేక్ అయ్యి ఈ కేకుకున్న టేస్ట్ అన్నది ఎవరు చెప్పలేరు, అంత బాగుంటుందన్నమాట. మీలో చాలామంది ఈ కేక్ టిన్లో చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పట్లో మన అమ్మలందరూ చేసేది ఇదే ప్రాసెస్లో కేక్స్ చేసి ఉండొచ్చు. మీలో ఎంతమంది ఈ కేక్ ఇలాగే చేసుకొని తినేవాళ్ళు ఉన్నారు? నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ కేక్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ కేక్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఇలా సైడ్స్ అంతా లూజ్ చేయండి చాక్ సహాయంతో. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు డీమోల్డ్ చేయడానికి అస్సలు ప్రయత్నించొద్దు. మొత్తం అంతా ముక్కల్లాగా అయిపోతుంది, మనకి కావలసిన షేప్ అంతా పోతుందన్నమాట. మీకు ఈ కేక్ ఎగ్జాక్ట్గా మీకు కావాలి అనుకుంటే ఇది చల్లారిదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఒక్కసారి పైన ట్యాప్ చేయండి మీ చేతులతో. అంతే, కేక్ అన్నది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ విధంగా రిలీజ్ అయిపోతుంది. మీరే చూడండి, ఎక్కడ మనం బటర్ పేపర్ వేయలేదు, ఎంత పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయిందో. ఇలా సైడ్స్ని కూడా ఎక్కడ వేస్టేజ్ అది లేకుండా ఎంత చక్కగా మంచి కలర్తో మన కేక్ అనేది వచ్చేసింది. మీరు ఒక్కసారి దగ్గరగా అబ్జర్వ్ చేయండి, కేక్ అన్నది ఎంత చక్కగా బేక్ అయిందో. ఎక్కడ బ్రౌన్గా అయిపోలేదు. బ్రౌన్ అంటే మాడిపోయినట్టుగా ఎక్కడ లేదు. మీరు చుట్టుపక్కల ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే, ఎందుకంటే మన ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని బేక్ చేయడం వల్ల. అలా కాకుండా కంగారు పడి మీడియంలో పెట్టి కానీ బేక్ చేసి ఉంటే ఈ పాటికల్లా కింద లేయర్ మొత్తం నల్లగా అయిపోతుంది. ఇలా చాలామందికి చాలాసార్లు అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మీ ఫ్లేమ్ ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగా మీకు నచ్చినన్ని పీసెస్ అన్నవి మీ కేక్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మీకు 25 నుంచి 28 పీసుల దాకా వస్తుంది. లేదు ఇంకా పల్చగా కట్ చేస్తే ఇంకా ఎక్కువ పీసెస్ వస్తాయి. నేనైతే ఈ సైజ్ చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మా బర్త్డేస్కి ఇంతకన్నా పెద్ద సైజే కట్ చేసి మొత్తం అందరికీ పంచేవాళ్ళం. మా తమ్ముడు నేను ఈ కేక్ తిన్నాక చాలా హ్యాపీ అయ్యాం. మా ఓల్డెన్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి అన్నమాట.
నాకు ఈ బేకింగ్ మీద ఇంత ప్రేమ ఏ విధంగా వచ్చిందో ఈ పాటికల్లా మీ అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు. ఏమీ తెలియని రోజుల్లో ఎవ్వరూ చెప్పడానికి లేకపోయినా ఎక్కడో పేపర్లో చిన్న ముక్క చూసి ఆ రెసిపీ అన్నది రాసుకొని ఇంత పర్ఫెక్ట్గా కేక్ చేయడం నేర్చుకొని మా అందరికీ పెట్టేది కదా. మనకి ఇంతమంది చెప్పడానికి ఉన్నారు, మన దగ్గర బోల్డ్ అనే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం అందరం కూడా చాలా పర్ఫెక్ట్గా కేక్స్ అనేవి చేయగలం. ఎవరైతే నేను చేయలేను కేక్స్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా మనం ఎందుకు చేయలేము అనుకుంటే ఎవరైనా కేక్స్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ వీడియో అన్నది మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రేమతో మీ శ్యామల.